బ్రో అన్న సో పుష్ప 2 అన్స్టాపబుల్ లో బాలకృష్ణ అల్లు అర్జున్ గారిని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఎవరు నీకు రోల్ మోడల్ అయితే నాకు నేనే రోల్ మోడల్ అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అంటే నాకే వస్తుంది అని చెప్తారు కాబట్టి ఆ పంతలో ఆయన చెప్పారు. కానీ ఆయన ఒక ఎవరి సపోర్ట్ తో వచ్చినాడో ఆయన మర్చిపోయారేమో అనిపిస్తుంది. కానీ ఏదో సరదాగా చెప్పినట్టు అనిపిస్తుంది. దాన్ని కూడా అందరూ విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏది చేసినా ట్రెండ్ అయిపోతుంది, ఆయన తగ్గేదేలా అంటే మొత్తం బాలీవుడ్ మొత్తం ఊపేసినారు. అలా కాబట్టి ఆయన ఒక మంచి అభిప్రాయంతోనే చెప్పాడేమో అనిపిస్తుంది భయ్య నాకు. కానీ సినిమా స్టార్టింగ్ లో సినిమా ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రము చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నాకు రోల్ మోడల్, ఆయన చూసి నేను డాన్స్ నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఫేమ్ వచ్చేసరికి బాలకృష్ణ గారి ముందరే కామెడీగా మీరు కూడా కావచ్చు నెంబర్ 1 హీరో, నాకు ఇష్టం మీరు కూడా కావచ్చు, కానీ నాకు ఫస్ట్ నేనే నా ప్రయారిటీ అన్నారు. అది ఒక సరదాగా కామెంట్. ఆ కామెంట్ కూడా అందరూ ఎక్కడికో తీసుకొని పోతున్నారు. కానీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు అందరూ ఒకరే ఏమో అనుకుంటున్నాను. సో అల్లు అర్జున్ కూతురు ఫస్ట్ క్లాస్ అంటే బాలకృష్ణ గారు సెకండ్ క్లాస్ అని చెప్పడం జరిగింది. సో కామెడీ తెలుగు అల్లు అర్జున్ ప్రౌడ్ చెప్పాలి. ఆయన వాళ్ళ పిల్లోళ్ళని ఇప్పుడు చాలా మంది ఇంగ్లీషు అని ఫ్యాషన్ అని పరిగెత్తిస్తున్నారు. కానీ వాళ్ళ పాప అంత బాగా తెలుగు పద్యం చెప్పడం అల్లు అర్జున్ ఇంకా స్టామినా పెరిగిపోయింది భయ్య. నిజంగా ఆ అల్లు అర్జున్ పుష్ప 2 కంపల్సరీ ఇట్టుకోవాలనుకుంటున్నా. టైలర్ ఏంది అసలు, సుకుమార్ కట్టింగ్ అవన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. అల్లు అర్జున్ తాతకు తగ్గ మనవడ. ఒకప్పుడు పాత సినిమాలు అల్లు రామలింగ ప్రతి సినిమాలో వచ్చేవారు. అల్లు రామయ్య గారు కామెడీగా సూపర్ స్టార్ ఎదిగారు. ఆయన పేరుతో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు అల్లు అర్జున్. సో అల్లు రామలింగ తాత వాళ్ళ కొడుకు మాత్రము ప్రొడ్యూసర్ అయ్యారు. కానీ అల్లు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ అన్నలు, కానీ స్క్రీన్ పైన మాత్రం ఒక్కరోజు కూడా అదే టాలెంట్ అని. ఇప్పుడు ఎవరి త్రూ వచ్చిన టాలెంట్ నింపాను. ఇప్పుడు అల్లు అర్జున్ హిట్ అయినట్టు అల్లు సిరీస్ ఎందుకు హిట్ కాలేదు? జస్ట్ అల్లు అర్జున్ గారి దగ్గర తన ఓన్ టాలెంట్ ఉండడం వల్ల చాలా పైకి వచ్చారు. ఇప్పుడు అందరూ మెగాస్టార్ గారు తనకు సపోర్ట్ చేశారు 100% జెన్యున్. అదైతే వరుణ్ తేజ్ సినిమాలు ఎందుకు ఆడటం లేదు? మనం సెలెక్ట్ చేసుకునే స్టోరీ బట్టి, మనం యాక్ట్ చేసే బట్టి ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ వెనకాల చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఎవ్వరు ఆదరించారని నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళు పైకి వస్తారనేది నా అభిప్రాయం. మొన్న పుష్ప 2 టీజర్ బీహార్ పాట్నాలో గాంధీ స్టేడియం లో 4 లక్షల టికెట్లు అంటే 12 లక్షల మంది జనాలు వచ్చి మొత్తం చాలా రచ్చరచ్చ చేశారు. సల్మాన్ ఖాన్ వెళ్ళాడా, అసలు షారుఖ్ ఖాన్ వెళ్ళాడా అనిపించింది. అంత పబ్లిక్ ఒక అల్లు అర్జున్ గారికి అక్కడ రావడం అనేది చాలా క్రేజ్. ఆయన క్రేజ్ ని దాటిపోయింది. అందుకే నేను మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఏంటంటే కొంచెం టికెట్స్ రేట్ పెంచుకున్నారు. మీకు తగ్గించినా కూడా మీకు 200 crores వస్తాయండి బాబు. అంత క్రేజ్ ఉంది పుష్ప 2 కి. మీరు 50 rupees పెట్టినా కూడా మీకు ఎక్కువ థియేటర్స్ లో రీచ్ అవుతుంది కాబట్టి 200 crores డెఫినెట్లీ వస్తాయి. మీకు అతి ఆసక్తిపోయి ఎందుకు అల్లు అర్జున్ గారి క్రేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు? తగ్గిండి, టికెట్స్ తగ్గించండి. ఎందుకంటే ఆ పుష్ప 2 ఉన్న క్రేజ్ ఇప్పుడు మీరు వాడుకోవాలని చూస్తే మీకే నష్టం వస్తుంది. ఎందుకంటే కొంచెం సినిమా అటు ఇటు అయింది అనుకోండి, అంతా 200 300 పెట్టి ఎవరు పోకపోతే. ఎందుకంటే తగ్గిండి, సినిమా క్రేజ్ చాలా ఉంది. తగ్గించినా కూడా 200 crores వస్తాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు, సామాన్య ప్రజలు కూడా సినిమాలు చూడాలనే అభిప్రాయంతో టికెట్లు తగ్గిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంతవరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ జరిగినా 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే పెట్టేవారు. కానీ పుష్ప 2 మాత్రం పక్క రాష్ట్రాలు, అది కూడా హిందీ రాష్ట్రం బీహార్ రాష్ట్రంలో పెట్టడం అసలు ఏ విధంగా చూస్తున్నారు పాట? ఎందుకంటే హిందీ మార్కెట్ లో ఎక్కువ మీరు చూసుకుంటే పుష్ప 1 అనేది హిందీలో ఎప్పుడు వేసినా సూపర్ క్రేజ్ వచ్చింది. అందుకని యూట్యూబ్ లో కూడా అద్దిరే రికార్డ్స్ వచ్చాయి. మన తెలుగు టైలర్ కన్నా హిందీ టైలర్ అద్దరిపోవడము. ఇంకోటి పుష్ప 2 సాంగ్స్ క్రికెటర్స్ కూడా తగ్గేదిలే అని జుగ్నానే సాలా అంటున్నారు హిందీలో, జుగ్నానే సాలా అన్నట్టు చాలా బాగా ఉంది. కాబట్టి క్రేజ్ ని వాడుకోకూడదు. ఎవరైనా ఉన్న క్రేజ్ ని పదిలంగా పెట్టుకోవాలంటే అల్లు అర్జున్ గారి పేరును ప్రతిష్ట నిలబెట్టాలంటే వచ్చిన సినిమాలు టికెట్స్ తగ్గిస్తే మంచిదని నేను అభిప్రాయం. సో దీన్ని బట్టి చూస్తే 2 తోటే ఆగే వరకు లేదు. సుకుమార్ గారు చెప్తున్నా 6 వరకు పోతుంది వరకు తీసాను చూడాలి. ఎందుకంటే ఓకే 6 వరకు అంటే ఒకటే హీరో, ఒక ఇది ఏమంటారు గ్రంథపు స్మగ్లర్ అంటే ఎవరు చూడరు. ఇక 2 కొంచెం క్లిక్ అయితే తప్ప 3ని ఎవరు ఇంట్రెస్ట్ చూపిరు కాబట్టి 6 వరకు అనేది ఒక బాహుబలే తీయలేకపోయారు. రాజమౌళి గారు కూడా చెప్పారు బాహుబలి ఇంకా చాలా లెంగ్త్ ఉందని, కానీ ఆయన సాహసం చేయలేకపోయారు. కాబట్టి చూడాలి సుకుమార్ గారు చేస్తారేమో 6 వరకు పుష్ప తీసేయండి. సో పుష్ప అంటే ఫైర్,
సో ఈసారి వైల్డ్ ఫైర్ పుష్ప 2 లో వైల్డ్ ఫైర్ సింగ్ గారు కూడా ఉండటం, ఆయనకు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఆఫ్టర్ పుష్ప ఆయన నటించిన ఆవేశం కూడా హిందీలో చాలా బాగా ఆడింది. ఈ ఆవేశం అవన్నీ ఆయన చేశారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి మధ్య టక్ ఆఫ్ వార్ చూడాలని నా ఒపీనియన్.